ఎప్పుడు ఎప్పుడు మంత్రివర్గం ఎప్పుడో అంటూ ఆశావాహుల్లో టెన్షన్ వదలడం లేదు. ముఖ్యమంత్రి హోంమంత్రితోనే నడుస్తున్న ప్రభుత్వం మంత్రివర్గం కోసం ఎదురు చూస్తోంది. మాజీ మంత్రుల నుంచి ఆశిస్తున్న వారందరి వరకు ఆందోళన నెలకొంది. అసలు మంత్రివర్గం ఎప్పుడుంటుంది, ఎంతమంది ఉంటారు, అందులో తాముంటామా, ఇది వారి టెన్షన్. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు ఒక ముఖ్యమంత్రి మరో మంత్రితోనే నడుస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ వ్యవహారాల బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్నారు. మొదటగా జనవరి 18వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లను చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జేఏడీ అధికారులను ఆదేశించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించేందుకు గవర్నర్ను ఆహ్వానించేందుకు వెళ్లిన కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేస్తామన్నారు, కానీ ఎప్పుడన్న విషయం చెప్పలేదు. తర్వాత 30వ తేదీ అని ప్రచారం జరగగా అలాంటిదేమీ లేకపోవడంతో విస్తరణ లేదని తేలిపోయింది. బడ్జెట్ సమావేశాలు మార్చిలో పెట్టాలనుకుంటున్నట్లుగా కేసీఆర్ గవర్నర్కు చెప్పారని ప్రచారం ఉన్నా ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈలోపు మంత్రివర్గం ఉంటుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి మంత్రివర్గ విస్తరణ చేయడానికి సమయం తీసుకుంటున్నారని అనుకోవచ్చు. ప్రస్తుతం పీడ దినాలు నడుస్తున్నాయని, ఫిబ్రవరిలోనే విస్తరణ ఉంటుందని కొన్నాళ్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. దీన్ని మధ్యలో టీఆర్ఎస్ అగ్రనేతలు తోసిపుచ్చారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేలోపే పదవుల పంపకం ఉంటుందని కేటీఆర్ కూడా చెప్పుకొచ్చారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. స్పీకర్ ఎన్నికతో పాటు అసంతృప్తులు చెలరేగకుండా విస్తరణ కూడా చేస్తారని అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ లో ఇప్పుడు పదవి వచ్చినా రాకపోయినా కేసీఆర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడే. మంత్రివర్గ విస్తరణకు ఏం అడ్డం పడుతోందో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా అర్థం కావడం లేదు. కేసీఆర్ ఎలాంటి సానుకూల వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. మరోవైపు ఆలస్యమయ్యే కొద్దీ వారిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇవ్వడం లేదన్న ప్రచారం ఓవైపు, అత్యంత విధేయులకే పట్టం కడతారన్న ప్రచారం మరోవైపు సాగుతోంది. అదే సమయంలో కేటీఆర్ కు అత్యంత సన్నిహితులకే అవకాశమని కూడా చెబుతున్నారు. ఈ అన్ని ప్రచారాల నడుమ టీఆర్ఎస్ సీనియర్లు మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్న వాళ్లు టెన్షన్ కు గురవుతున్నారు. ఏదేమైనా తెలంగాణ మంత్రివర్గం అంశం ఇప్పుడు టీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.